ఫ్రెండ్స్, మన కడప నగరంలో అక్కాయపల్లిలో ఇక్కడ వేదాంత్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఈ హాస్పిటల్లో 100 పడకలు ఉన్నాయంట. లోపల ఎలా ఉంది అని మొత్తం నీకు చూపిస్తాను, చూడండి. మధ్యలో దొరికేది సార్ ఒకసారి చూడండి సార్, సార్ చూడండి. అన్నీ నిలబడు. One second. Okay. సార్ ఇటు చూడండి సార్ ఒకసారి, సార్ ఇటు చూడండి. ఓకే సార్. దీన్ని ఓపెన్ చేసే పేషెంట్లు ఎవరు? ముందుకు రండి మేడం. మేడం ముందుకు రండి మేడం, కొంచెం ముందుకు రండి మేడం. ఓకే మళ్ళీ ఇంకోటి చేసిన అతిథులందరికీ, డాక్టర్లకు, ప్రముఖ కడపలో ఉన్న పెద్దలకు అందరికీ. సో ఈరోజు ఈ సందర్భంగా మేము చెప్పుకోదలసింది ఏంటంటే,
కడపలో 100 to 120 బెడెడ్ ప్రైవేట్ హాస్పిటల్ మేము స్టార్ట్ చేయడం అయినది. ఇది కడప ప్రజలకు మరియు కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే అధునాతన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతోటి మరియు విశాలంగా అందరికీ అందుబాటులో మన వాళ్ళకి మన కడప జిల్లా మన అన్నమయ్య జిల్లా మన ప్రజలకు అందుబాటులో ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం. జనాలు చాలాసార్లు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు, ఒక్కొక్కసారి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని కూడా వెళ్తుంటారు. సో మనం అందరికీ అందుబాటులో సేవలు అందించాలని నేను న్యూరో సర్జన్ డాక్టర్ క్రాంతి కుమార్ ఎన్నో వేల సర్జరీస్ చేశాను తలకు మరియు వెన్నుముకకు. అలానే డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి ఎన్నో వేల యాంజియోగ్రామ్లు స్టెంటింగ్లు చేశారు హార్ట్కి. తర్వాత మన డాక్టర్ దినేష్ రెడ్డి ఎన్నో కిడ్నీ ఆపరేషన్లు చేశారు. మరియు డాక్టర్ అశోక్ డిఎం అనస్థెటిస్ట్ ఎన్నో వేల కార్డియాక్ సర్జరీస్ బైపాస్ సర్జరీస్ కడప ప్రజలకు చేశారు. మేము ఇలానే కడప మరియు అన్నమయ్య జిల్లా ప్రజలకందరికీ వైఎస్ఆర్ జిల్లా ప్రజలకందరికీ సేవ్ చేయాలని మమ్మల్ని ఆశీర్వదించాలని మీ ద్వారా మీడియా ద్వారా కడప ప్రజలను మరియు కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ప్రజల్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ మైక్ సార్కి సార్. మార్నింగ్ అండి. ఈరోజు విచ్చేసిన ప్రముఖ డాక్టర్లకు కానీ మీడియా మిత్రులకు కానీ మా శ్రేయోభిలాషులకు కానీ ధన్యవాదాలండి. సో ఈరోజు ఈ హాస్పిటల్ కడపలో అతిపెద్ద హాస్పిటల్ అండి, 120 పడకల ఆసుపత్రి మేము నిర్మించడం జరిగినది. సో ఇక్కడ మన ట్విన్ డిస్ట్రిక్ట్స్ కడప జిల్లా అన్నమయ్య జిల్లా ప్రజలకి తెలియజేయడమేనగా సో మన హాస్పిటల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి, సిటీకి ఆన్ పార్ విత్ సిటీ. సో మనము క్యాత్ ల్యాబ్ ఏదైతే తీసుకున్నాం కానీ IGS 520 అనే క్యాత్ ల్యాబ్ని ఇన్స్టలేషన్ చేసామండి. అట్లే పెద్ద బ్రెయిన్ సర్జరీస్ అంటే పెద్ద ట్యూమర్ సర్జరీస్ కానీ చేసే అనుగుణంగా స్పైన్ సర్జరీస్ చేసే మన క్రాంతి కుమార్ గారికి పెద్ద మైక్రోస్కోప్స్ కానీ, సో అట్లనే కార్డియాక్ సర్జరీస్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ హార్ట్లో హోల్స్ ఉన్నాయి క్లోజ్ చేయడం కానీ అటువంటి అన్ని సర్జరీస్ త్వరలో అందుబాటులో ఇక్కడ తీసుకురాబోతున్నామండి. దానికి హెడ్ చేసిన డాక్టర్ అశోక్ గారు కానీ సో అండ్ డాక్టర్ దినేష్ అంటే కిడ్నీలో రాళ్ళకు కానీ సో ప్రత్యేక టెక్నాలజీ లైక్ లేజర్ సర్జరీస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి. దాంతోపాటు మాతో పాటు క్యారీ అవుతున్న మా బ్యాక్ బోన్ డాక్టర్ శివశంకర్ గారు కానీ సో మా టీం మొత్తము ఈ సందర్భంగా తెలియజేయడానికి మా హాస్పిటల్ సేవలు ఈ 2 జిల్లాలు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నామండి. అట్లనే మా అందరికీ ఎంతో వెన్నుండి మన ముందు నడిపించింది డాక్టర్ మురళీ మాధవ్ గారు. సో సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఆ మైక్ కానీ పెట్టుకోండి సార్. కొంచెం ముందు సార్. అందరికీ గుడ్ మార్నింగ్. సో కడపలో 120 పడకల ఆసుపత్రి శ్రీ వేదాంత హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలు కడప జిల్లా ప్రజలకి విలేకరులందరికీ అండ్ నా తోటి డాక్టర్లందరికీ ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. సో మన కడప అండ్ అన్నమయ్య జిల్లా వాళ్ళందరికీ సో సుదూర ప్రాంతాలకు వెళ్ళకుండా కార్పొరేట్ హాస్పిటల్ అవైలబుల్ అయ్యే అన్ని వసతులతో ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి మేము అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకొచ్చాము. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా ప్రజలకు చేరవేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా ఈ వేదాంత హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా హైదరాబాద్ బెంగళూరు అంత దూరం వెళ్లకుండా అన్నీ అందుబాటులో మన హాస్పిటల్లోనే ఇక్కడే అన్నీ అవైలబుల్ ఉండేలాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి గుండె ఆపరేషన్లు, స్టెంట్స్ కానీ బైపాస్ సర్జరీలు, అలాగే యూరాలజీ విభాగము, కిడ్నీ మూత్రపిండాలకు సంబంధించి మూత్రపిండాల ట్రాన్స్ప్లాంట్ కానీ అవన్నీ స్టార్ట్ చేయాలని ప్రజలకందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ హాస్పిటల్ అనేది మెయిన్ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము. థ్యాంక్స్.